హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ వాచ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకే టాపిక్ ఏంటంటే ఎంఎక్స్ ప్లేయర్లో మనం మూవీస్ చూస్తాం కదా. అయితే సడన్గా కొన్ని వీడియోస్కి ఏంటంటే ఆడియో ఫార్మాట్ సపోర్ట్ చేయట్లేదని చెప్పి కింద నోటిఫికేషన్ చూపెడుతుంది. అలాంటి వీడియోస్కి మనం ఆడియో సపోర్ట్ చేసేటట్టు ఎట్లా చేసుకోవాలి, ఆడియో ప్లే అయ్యేటట్టు ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అయితే చూడండి, ఫస్ట్ మనకి ఎట్లా చూపిస్తుందో చూపెడతాను. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేద్దాం. ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అంటే నేనైతే నా దగ్గర అసురన్ మూవీ ఉంది ఫ్రెండ్స్. చూడండి, దాన్ని చూస్తే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కింద చూడండి దిస్ ఆడియో ఫార్మాట్ EAC3 ఈజ్ నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. అయితే ఇక్కడ చూసి EAC3 నాట్ సపోర్టెడ్ అంటే EAC3 ఎక్స్టెన్షన్ ఏదో మనం దీంట్లో ఎంఎక్స్ ప్లేయర్కి యాడ్ చేసుకోవాలన్నట్టు. యాడ్ చేసుకుంటే కనుక మనం ఆ ఆడియో ఫార్మాట్ని మనం సపోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే డైరెక్ట్ మీకు ఎంఎక్స్ ప్లేయర్లో ప్లే అవుతుంది అన్నట్టు. కాదంటే కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో చూసే వాళ్ళకి ఒకవేళ సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఎంఎక్స్ ప్లేయర్ అప్డేట్ అవుతుంది అండ్ మీ ఆడియో ఎక్స్టెన్షన్ కూడా అప్డేట్ చేయాలి కాబట్టి. అయితే అప్పటి లేటెస్ట్ అప్డేట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంఎక్స్ AIO ARM ఇక్కడ చూసారు కదా, ఎంఎక్స్ AIO ARM వర్షన్ 8 ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేసేది అయితే వర్షన్ 8 పనిచేస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ చూడండి, మనం ఓపెన్ చేద్దాం. అయితే ఫస్ట్ ఏదో లింక్ వచ్చింది, నేను దాన్ని ఓపెన్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దానిలోకి వెళ్దాం. కిందికి వెళ్ళి ఒక జిప్ ఫైల్ ఉంటుంది అన్నట్టు. జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏదో ఫస్ట్ MXneon.zip ఉంది, నేను దాన్ని డౌన్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేస్తే డౌన్లోడింగ్ స్టార్ట్ ఆటోమేటికల్లీ ఉంటుంది. సో ఓకే, డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో మనం ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్కి వెళ్దాం. డైరెక్ట్ మీరు డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది, ఆడియో అయితే సెట్ అయిపోతుంది అన్నట్టు. అయితే మీరు కరెక్ట్ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేస్తే మాత్రమే ఇది సెట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేద్దాం, ఏమంటుందో. మనకేం నోటిఫికేషన్ అయితే చూపెట్టలేదు. అయితే ఇక్కడ మనం దాన్ని సెట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, ఒకవేళ మీకు డైరెక్ట్ సెట్ కాకపోతే ఏం చేయాలంటే పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత లోకల్ ప్లేయర్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా డీకోడర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ డీకోడర్లోకి వెళ్ళండి. డీకోడర్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వెళ్తే ఇక్కడ చూడండి కస్టమ్ కొడెక్ అదొకటి ఉంది కదా కింద. కస్టమ్ కొడెక్లోకి వెళ్ళండి. కస్టమ్ కొడెక్లోకి వెళ్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ఫోల్డర్ ఉంటుంది కదా, అది ఓపెన్ అవుతుంది. అంటే లేదంటే మీకు వేరే ఫోల్డర్ ఓపెన్ కావచ్చు, లేదంటే మీరు ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు జిప్ ఫైల్ ఏ ఫోల్డర్లో డౌన్లోడ్ చేసిరో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారు కదా MXneon1.zip అని ఉంది. ఇక్కడ మనం దాన్ని క్లిక్ చేయాలి. మనం దీనికి ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే కాంట్ ఫైండ్ కస్టమ్ కోడెక్, ప్లీజ్ యూజ్ వర్షన్ 1.35.0 ARM వర్షన్ 8 నియాన్ కోడెక్ అంటుంది. సో ఈ ఫైల్ అట పనిచేయట్లేదట ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇంకో వేరే ఏదైనా ట్రై చేద్దాం. ఇక్కడ చూసారు కదా, నేను ఒకటి డౌన్లోడ్ చేసిన కదా. ఇది ఎందుకు డౌన్లోడ్ చేసిన అంటే, ఒకవేళ మీరు తప్పుగా డౌన్లోడ్ చేసారు అనుకోండి, మీకు ఇట్లా చూపెడుతుంది అన్నట్టు. ఇక్కడ చూసారు కదా కాంట్ ఫైండ్ కస్టమ్ కోడెక్ అని ఇట్లా చూపెడుతుంది అన్నట్టు. సో అందుకోసమని నేను ఇప్పుడు అది డౌన్లోడ్ చేసిన. అయితే మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇవ్వబోయే లింక్ ఏంటంటే, ఇక్కడ చూడండి నా దగ్గర ఆల్రెడీ లింక్ ఉంది. అయితే మీరు ఏది డౌన్లోడ్ చేసుకోవాలంటే నియాన్ కాకుండా ఇక్కడ చూసారు కదా సేమ్ అదే లింక్లోకి వెళ్దాం. సేమ్ అదే లింక్లోకి వెళ్తే మనం ఫస్ట్ నియాన్ది డౌన్లోడ్ చేసినాం కదా. కాదు ఫ్రెండ్స్, మీరు MXAIO.zip డౌన్లోడ్ చేసుకోవాలి. AIO.zip డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు కరెక్ట్గా వర్క్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబోయే లింక్ అయితే ఇక్కడ చూడండి, నేను దాన్ని డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా MXAIO ARM. మీరు ఏ సైట్ ఓపెన్ చేసినా MXAIO ARM వర్షన్ 8 అని ఉండేది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే అప్పుడు వర్క్ చేసే వర్షన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో డౌన్లోడ్ క్లిక్ చేసిన డౌన్లోడ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేద్దాం. ఎంఎక్స్ ప్లేయర్ ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం.
చూసారు కదా, కస్టమ్ కోడెక్ ద ఫాలోయింగ్ కోడెక్ ఫైల్ ఈజ్ ఫౌండ్, వుడ్ యూ యూజ్ దిస్ ఫైల్ యాజ్ కస్టమ్ కోడెక్. ఓకే, నేను యూజ్ చేస్తా. ఓకే, రీస్టార్టింగ్ యాప్ టు రీలోడ్ కోడెక్. ఓకే, యాప్ రీస్టార్ట్ అవుతుంది అంటుంది. మళ్ళీ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం సేమ్ అసురన్ మూవీ చూద్దాం. అసురన్ చూసారు కదా, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ చూపట్లేదు అండ్ సౌండ్ కూడా వస్తుంది. ఇట్లా మీరైతే ఎంఎక్స్ ప్లేయర్లోని ఆడియో ఫార్మాట్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏం లేదు, ఎక్స్టెన్షన్ యాడ్ చేయాలంతే. ఎంఎక్స్ ప్లేయర్కి AIO/ARM వర్షన్ 8 వర్షన్ అప్డేట్ అయితే ఆ వర్షన్ని అప్డేట్ చేసుకొని మీరైతే యూజ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆడియో రాని వాటికి కూడా మనం ఆడియో అయితే యూజ్ చేయొచ్చు అన్నట్టు. అండ్ ఇది ఫ్రెండ్స్ టాపిక్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ.